ఓం శాంతి. ఈరోజు మురళి 19/8/2025. मीठे बच्चे, अपने स्वधर्म को भूलना ही सबसे बड़ी भूल है। अभी तुम्हें अब्बुल बनना है, अपने घर और राज्य को याद करना है. మధురమైన పిల్లలారా, తమ స్వధర్మాన్ని మరవడమే అన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఇప్పుడు మీరు పొరపాటు లేని వారిగా తయారు కావాలి. తమ ఇల్లు మరియు రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అన్నింటికన్నా పెద్ద పొరపాటు ఏం చెప్తున్నారు బాబా? స్వధర్మాన్ని మరవడము, ఆత్మ యొక్క స్వధర్మాన్ని మరవడము. కాబట్టి స్వధర్మంలో ఉండాలి, ఇల్లు మరియు రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రశ్న, ఆ बच्चों की कौन सी अवस्था ही समय के समीपता के నిశాని హే? పిల్లల్లో ఉండే అవస్థ సమయం సమీపమవుతుంది అనే దానికి చిహ్నము. उत्तर, आप बच्चे जब याद की यात्रा में सदा मस्त रहेंगे, बुद्धि का भटकना बंद हो जाएगा, वाणी में याद का जोहर आ जाएगा, अपार खुशी में रहेंगे, घड़ी घड़ी अपनी सती की दुनिया के नजारे सामने आते रहेंगे. तब समझो समय समीप है. పిల్లలు మీరు ఎప్పుడైతే స్మృతి యాత్రలో సదా మస్తుగా నిమగ్నమై ఉంటారో, మీ స్థితి ఎలా తయారవుతుందో, బాబా స్మృతిలో ఎంజాయ్ చేసేలాగా ఎంతసేపు కూర్చోవాలన్నా అది ఎంజాయ్మెంట్ లా అనిపించాలి. బాబా స్మృతి, కర్మ చేస్తూ కూడా బాబా స్మృతి. ఇంకా బుద్ధి అటు అటు ఇటు తిరగటం ఎప్పుడైతే బంద్ అయిపోతుందో మీది, ఇంకా మీ వాచలు ఎప్పుడైతే బాబా స్మృతి యొక్క పదును నిండిపోతుందో, అపారమైన ఖుషిలో ఉంటారో మీరు. గడి గడికు సతీకి ప్రపంచం యొక్క దృశ్యాలు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి మీకు. అప్పుడు అనుకోవచ్చు సమయం సమీపానికి వచ్చింది అని చెప్తున్నారు బాబా. विनाश में टाइम नहीं लगता, इसके लिए याद का चार्ट बढ़ाना है. వినాశనం అవడానికి టైం పట్టదు, దీనికోసం బాబా స్మృతి యొక్క చార్ట్ పెంచుకోవాలి. గీత్, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. रूहानी बच्चे इस गीत का अर्थ तो समझते होंगे. ఆత్మిక పిల్లలకి పాటల అర్థమై ఉంటది కదా. ఎవరిని పొందేం? బాబాను పొందేము. ఎప్పుడు? ప్రపంచాన్ని పొందేశాము అంటే సతీగా విశ్వం మనది అవుతుంది కదా. अब बेहद के बाप को तो पा लिया है, बेहद के बाप से स्वर्ग का वर्षा मिलता है, जिस वर्षे को कोई भी छीन नहीं सकता. పాటలో చెప్పినట్ల తుమ్హే పాకే, నిన్ను పొంది అంటే ఎవరిని పొంది? బేహద్ బాబా శివ్ బాబాను పొందేశాము. ఇప్పుడు బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది మొత్తం విశ్వమే. ఎలాంటి రాజ్యం అంటే ఎవ్వరు దాన్ని అపహరించలేరు, దోచుకోలేరు. वर्षे का नशा तब चला जाता है जब रावण राज्य शुरू होता है. ये भी ड्रामा बना हुआ है. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి బాబా నుండి పొందిన స్వర్గ వారసత్విక నశ దిగిపోతుంది. రాజ్యము అపహరిస్తాడు కదా రావణుడు. ఇది కూడా డ్రామా ఇలా తయారైపోయింది. बच्चों को सृष्टि ड्रामा का भी ज्ञान है. ये चक्र कैसे फिरता है, इनको నాటక్ బి కహే, డ్రామా బి కహే. పిల్లలకి సృష్టి డ్రామా యొక్క జ్ఞానం ఉంది కదా. ఇది చక్రం ఎలా తిరుగుతుంది, జన్మల చక్రంలో ఎలా వస్తున్నాము, నాటకం అని కూడా చెప్పొచ్చు, డ్రామా అని కూడా చెప్పొచ్చు దీన్ని. बच्चे समझते बराबर बाप आकर सृष्टि का चक्र भी समझाते हैं. కాబట్టి పిల్లలు తెలుసుకున్నారు, బాబా వచ్చి సృష్టి చక్రం కోసం కూడా మనకు చెప్తూ ఉన్నారు. जो ब्राह्मण कुल के उन्होंने को ही समझाते. बच्चे तुम अपने जन्म को नहीं जानते हो, मैं तुमको समझाता हूँ. బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఉన్నారు, వారికి బాబా చెప్తున్నారు, పిల్లలారా మీ జన్మల రహస్యం మీకు తెలియదు, నేను వచ్చి చెప్తున్నాను వినండి అని బాబా చక్రం కోసం, మన జన్మల రహస్యం కోసం చెప్తూ ఉన్నారు. पहले तुम सुनते थे 84 लाख जन्म लेने बाद फिर एक जन्म मनुष्य का मिलता है. ऐसे नहीं है. ప్రారంభంలో మీరు 84 లక్షల జన్మలు తీసుకొని
లాస్ట్ లో ఒక జన్మ మానవ జన్మలో వెళ్తారని వినేవారు, కానీ అది కరెక్ట్ కాదు బాబా చెప్తున్నారు. అవి तुम सब आत्माएं नंबर बार आती जाती है, बुद्धि में आया है पहले पहले हम आदि सनातन देवी देवता धर्म के पूज्यते फिर అన్ని పూజారి బనే హే. ఆత్మలు మీరు నంబర్ వారీగా జన్మల్లో వస్తూ ఉంటారు. 84 లక్షల జన్మలు ఇన్ని జీవరాశుల్లో వెళ్ళరు. మానవ జన్మే నంబర్ వారీగా దిగి వస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో వచ్చింది కదా, మొట్టమొదట ఆది సనాతన దేవి దేవత ధర్మంలో వస్తాము, పూజ్యులుగా ఉంటాము, తర్వాత పూజారిగా తయారైపోతున్నాము. आप ही पूजा, आप ही पुजारी, ये भी गायन है। मनुष्य फिर भगवान के लिए समझते कि आप ही पूजा, आप ही पुजारी बनते हैं. మీరే పూజలు మీరే పూజారీలు అని కూడా గాయనం చేస్తారు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. ఎందుకంటే మనమే పూజ్యులుగా ఉండేవాళ్ళం మొదటి జన్మలలో, తర్వాత పూజారి అయిపోయాము. కానీ మనుషులు భగవంతుడే పూజ్యుడు పూజారి అవుతారనుకొని భగవంతుని కోసం అనుకుని గాయనం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు పూజారి కారు కదా, సదా పూజ్యుడతను. आपके ही ये सब रूप है, అనేక మతాంతరైన तुम अभी श्रीमत पर चलते हो. మీ రూపాలే ఇవన్నీ కూడాను, పూజ్యుల పూజ్య రూపం. ఇప్పుడు మీరు శ్రీమతం పై నడుస్తూ ఉన్నారు కదా. तुम समझते हम स्टूडेंट पहले तो कुछ नहीं जानते थे, फिर पढ़कर ऊंच इम्तिहान పాస్ करते जाते. ఏమీ ఇంతకు ముందు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని చదువుకొని పరీక్ష పాస్ అవుతున్నాం మనము. मैं स्टूडेंट भी शुरू में तो कुछ भी नहीं जानते, फिर इम्तिहान पास करते करते समझते कि अभी हमने बैरिस्टरी पास कर लिए. లౌకికంలో కూడా స్టూడెంట్ ముందే ఏమి జ్ఞానం ఉండదు. ఎగ్జామ్స్ రాస్తూ రాస్తూ చదువుతూ చదువుతూ డిగ్రీలు బ్యారిస్టరీ పాస్ చేసేసాను ఇప్పుడు నేను. కాబట్టి నేను ఈ వకాలత్ చెయ్యొచ్చు అలా. అప్పుడు అంత నాలెడ్జ్ కంప్లీట్ అవుతుందన్నమాట. వారికి అలా అనిపిస్తుంది. तुम भी अब जानते हो हम पढ़कर मनुष्य से देवता बन रहे, सो भी विश्व के मालिक. మీకు కూడా ఇంతకు ముందు ఏమీ తెలియదు విషయాలు, కానీ ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఈ చదువుకొని మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం, అది కూడా విశ్వానికి మాలికులుగా తయారవుతున్నాము. మహాత్మా ఏక్ ధర్మ ఏక్ రాజ్య, తుమారా రాజ్య కోయి చీన్ నా సకే. ఎలాంటి రాజ్యం మనం పొందుతున్నాం? ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది. ఎవరు కూడా మన రాజ్యం పైన దండెత్తేవారు, రాజ్యాన్ని అపహరించేవారు, ఈ భయం అక్కడ ఉండదు. ఎందుకంటే ఒకే రాజ్యం ఒకే ధర్మం కాబట్టి. వహా తుమ్కో పవిత్రత శాంతి సుఖ సంపత్తి సబ్ కుచ్ హై. పవిత్రత సుఖము శాంతి సంపద అన్ని ఉంటాయి అక్కడ మీకు అని చెప్తున్నారు బాబా సతీకంలోని. గీత్ మే భీ సునానా, అభి ఏ గీత్ తుమ్నే తో नहीं बनाई है. ఈ రోజు పాట కూడా విన్నారు కదా. తుమ్హే పాకే హమ్నే జహా పాలియా, నిన్ను పొంది విశ్వ రాజ్యాన్ని పొందేశాము అని. మీరు తయారు చేసుకున్న పాట కాదు, కానీ మీకు ఎంత చక్కగా సెట్ అయింది ఈ పాట మీనింగ్. అనాయాస్ డ్రామా అనుసారి సమూह के लिए बने हुए हैं. అనుకోకుండా డ్రామా అనుసారం సంగమిగలో మనకు బాబాతో సంబంధం అనుభవం చేయించడానికి ఈ పాటలు ఇలా తయారయ్యాయేమో. మనుష్యుల కి बनाई हुई गीतों का अर्थ बाप బయట समझाते, బయట మానవులు తయారు చేసుకున్న ఫిల్మ్ సాంగ్స్ ని. కానీ దాని అర్థం ఇప్పుడు బాబా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. अभी तुम यहाँ शांति में बैठ बाप से वर्षा ले रहे हो, जो कोई छीन ना सके. ఆత్మకల్ప సుఖ వర్ష రేతా హై. శాంతిగా కూర్చొని బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు మీరు. ఇలాంటి వారసత్వం ఎవ్వరు మీ పైన దండెత్తి తీసుకోలేరు. అర్ధకల్పం వరకు సుఖ యొక్క వారసత్వం ఉంటుంది మీ చేతిలో. बाप समझाते हैं मीठे मीठे बच्चों, आधा कल्प से भी जास्ती तुम सुख भोगते. फिर రావణ రాజ్య शुरू होता है. అయితే బాబా చెప్పటం ఏంటంటే, మధురాతి మధురమైన పిల్లలు, అర్ధకల్పం ఏంటి, అంతకన్నా ఎక్కువే మీరు సుఖం అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. मंदिर भी ऐसे जहाँ चित्र दिखाते देवताएं वहां मार्ग में कैसे जाते हैं. ड्रेस तो वही है, ड्रेस बाद में बदलती है. हर एक राजा की अपनी अपनी ड्रेस ताज आदि सब अलग अलग होते हैं. మందిరాల్లో కూడా ఇలాంటి చిత్రాలు చూపించారు. దేవతలు డ్రెస్ అవే, కిరీటాలవే, నగలవే, కానీ వాన మార్గాల వికారి మార్గాలు ఎలా పడిపోతున్నారు అనేది చూపించారు. వాస్తవానికి ఆ తర్వాత డ్రెస్ విధానం కూడా మారిపోతుంది కదా.
ద్వాపరయుగం తర్వాత ఎవరెవరు రాజులు వస్తారో వాళ్ళ వాళ్ళ వస్త్ర విధానము వేరువేరుగా ఉంటుంది. వాళ్ళు ధరించే కిరీటాలు, స్టైల్. अब बच्चे जानते हैं शिव बाबा से ब्रह्मा द्वारा वर्षा ले रहे हैं। बाप तो बच्चे बच्चे ही कहते हैं। ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు మేము శివ్ బాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. బాబా అయితే బచ్చే బచ్చే అనే సంబోధిస్తారు కదా. बच्चों तुम अपने जन्मों को नहीं जानते हो, सुनती तो आत्मा है ना बच्चे. పిల్లలారా మీ జన్మలరా మీకు తెలియదు, వినండి నేను చెప్తానని బాబా చెప్తూ ఉంటే వినేది ఆత్మ వింటుంది కదా. हम आत्मा है ना कि शरीर. और जो भी मनुष्य मात्र है उनको अपने शरीर का शरीर के नाम का नशा है क्योंकि देह अभिमानी है. ఆత్మ మనము శరీరం కాదు అనే నాలెడ్జ్ మీకుంది కదా. వేరే మనుషులకైతే శరీరమే అనుకుంటారు. శారీరక పేరు యొక్క నశ కూడా ఎంత ఉంటుంది తెలుసా, నా పేరు ఫలానా అని. అది కూడా గర్వం ఉంటుంది ఎందుకంటే దేహాభిమానిగా ఉన్నారు కదా మనుషులు. హం ఆత్మ హై యే జాన్తే నహీ, వారికి నేను ఆత్మ అనేది తెలియదు కదా. అందుకే శారీరక नाम एक नशा ఉంటుంది. वो तो आत्मा से परमात्मा, परमात्मा से आत्मा कह देते. अभी तुमको बाप ने समझाई तुम आत्मा से विश्व के मालिक देवी देवता बन रहे हो. వారైతే ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ అనేసుకుంటారు. ఆత్మ జ్ఞానం పూర్తిగా లేదు వారి దగ్గర. ఇప్పుడు మనకు బాబా చెప్పారు మీరు ఆత్మ సో విశ్వానికి మాలికులుగా దేవీ దేవతలుగా అవుతారు. మీరు పరమాత్మ కాదు, ఆత్మే. नेक्स्ट विश्वान के मालिक देवी देवतल అవుతున్నారు. ये ज्ञान अभी है हम सो देवता फिर क्षत्रिय घराने में आएंगे. 84 जन्मों का हिस्सा भी चाहिए ना. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. హంసో దేవత అవుతాం. దేవత సోఫీ దేవత నుండి క్షత్రియ వంశంలోకి వస్తాము అని ఈ నాలెడ్జ్ మీకు ఇప్పుడు లభించింది. హంస సోహం అంటే ఆత్మ పరమాత్మ కాదు, ఆత్మ నేను సో దేవత క్షత్రియుల జన్మల్లో వస్తాము అని మీరు తెలుసుకున్నారు. ఈ హంస సోహ మంత్రంలో 84 జన్మల లెక్క వచ్చేస్తుంది కదా. సబ్తో 84 జన్మ నహీ లేంగే సబ్ ఇకటి తోడి ఆ జాతే. అయితే అందరూ 84 జన్మలు తీసుకోరు. అలా అయితే అందరూ ఒక్కసారి పరంధామ నుండి జన్మలకు వచ్చేయాలి. అలా సాధ్యం అవుదు కదా. జనాభా అంతా ఒక్కసారి ఇన్ని కోట్ల మంది స్టార్టింగ్ లోనే దిగిపోతారా? దిగరు. అంటే అర్థమవుతున్నది అంటే అందరికి 84 జన్మలు ఉండవు. तुम जानते हो कौन से धर्म कैसे आते रहते हैं, हिस्ट्री पुरानी फिर नई होती है. अभी ये है పత్తి దునియా, वो है పావన్ దునియా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఏ ధర్మం వారు ఎలా వస్తూ ఉంటారు వారి వారి సమయంలో అనేది మీకు అర్థమైంది. పాత హిస్టరీయే మళ్ళీ ఇప్పుడు కొత్తగా రిపీట్ అవుతది. ఇక్కడ ఉన్నది పతిత ప్రపంచం, సతీగణితి పావన ప్రపంచం అని చెప్తాం కదా. फिर दूसरे दूसरे धर्म आते यह कर्म क्षेत्र पर ये एक ही नाटक चलता है. मुख्य है 4 धर्म. इस संगम पर बाप आकर ब्राह्मण संप्रदाय स्थापन करते, विराट रूप का चित्र बनाते, परंतु उसमें ये भूल है. बाप आकर सब बातें समझाई और भूल बनाते हैं. వేరే వేరే ధర్మాలు వస్తాయి తర్వాత ద్వాపరిక నుండి. ఈ కర్మ క్షేత్రంపై ఇదొక్కటే నాటకం నడుస్తుంది. ఇదొక్కటే నాటకం తయారై ఉంది. ఇందులో ముఖ్యమైన 4 ధర్మాల పైన కథ నడుస్తుందన్నమాట. అందులో సంగమిగల బాబా వచ్చి బ్రాహ్మణ సంప్రదాయాన్ని స్థాపిస్తున్నారు. దేవతా ధర్మ స్థాపన కోసం 4 ముఖ్య ధర్మాల్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రారంభం నుండి ఉన్న ధర్మం. దానికోసం బ్రాహ్మణ సంప్రదాయాన్ని స్థాపించారు బాబా వచ్చి. విరాట రూప చిత్రంలో బ్రాహ్మణుల్ని చూపించడం మర్చిపోయారు. దేవతల కంటే ముందు దేవతా ధర్మ స్థాపన కోసం బ్రాహ్మణులు తయారవుతారు అనేది. అందుకే బాబా వచ్చి ఇప్పుడు అవన్నీ వివరించి చెప్పి పొరపాట్లను సరిదిద్ది పొరపాట్లు లేని వారిగా తయారు చేస్తున్నారు. बाप तो ना कभी शरीर में आते ना भूल करते. वो तो थोड़े समय के लिए तुम बच्चों को सुखदान को और अपने घर का रास्ता बताने के लिए इनके रक्त में आते, न सिर्फ रास्ता बताते परंतु लाइफ भी बनाते हैं. బాబా అయితే ఇప్పుడు శరీరంలో రూప పొరపాట్లు చెయ్యరు శివ బాబా.
కొద్ది సమయం కోసం పిల్లలకు సుఖధామానికి వెళ్ళే మార్గం, ఇంటికి వెళ్ళే మార్గం చూపించటం కోసం టెంపరీగా ఈ రథము ఈ శరీరంలో వస్తారు బాబా. అందుకని పొరపాట్లు చెయ్యరు బాబా. తన సొంత శరీరం ధరించి జన్మల రారు కదా. కేవలం మార్గం చూపించటమే కాదు, కానీ మన లైఫ్ కూడా, మన జీవితాన్ని కూడా తయారు చేసేస్తున్నారు బాబा। कल कल तुम घर जाती फिर सुख का पाठ भी बजाते हो, बच्चों को भूल गया है हम आत्मा का स्वधर्म है ये शांत। इस दुख की दुनिया में शांति कैसे होगी, इन सब बातों को तुम समझ गए हो। కల్ప ఇలానే ఇంటికి వెళ్తాం కలియుగం పూర్తయ్యాక, ఆ తర్వాత కొద్ది సమయం రెస్ట్ పూర్తి చేసుకుని సుఖం యొక్క పాత్ర కూడా అభినయిస్తున్నాం జన్మలో వచ్చి। అయితే పిల్లలు ఇప్పుడు ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి అనేది మర్చిపోయి ఉన్న జన్మల్లో వచ్చి, ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎలా దొరుకుతుంది, ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి కదా, ఎలా అనుభవం చేయాలి, విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు। तुम सबको समझाते भी हो, మీకు అర్థమైన విషయాలు అందరికీ కూడా చెప్పగలరు కదా మీరు। आहिस्ता आहिस्ता सब आते जाएंगे, विलायत वालों को भी मालूम पड़ेगा ये सृष्टि चक्र कैसे फिरता है, इनकी आयु कितनी है। రాను రాను నెమ్మదిగా అందరికీ అర్థమై వస్తూ ఉంటారు, విదేశీయులకు కూడా అర్థమవుతుంది సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, దీని ఆయుష్ ఎంత అనేది। फॉरेनर्स भी तुम्हारे पास आएंगे, वह बच्चे वहां जाकर सृष्टि चक्र का राज समझेंगे, वो समझते कि क्राइस्ट गॉड के पास जाए पहुंचा। విదేశీయులు కూడా మీ దగ్గరకు వస్తారు, లేదా పిల్లలు విదేశాల్లో వెళ్ళి చెప్తారు ఆ రోజు వస్తుంది అని। అప్పట్లో సాకార బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారు సృష్టి చక్ర యొక్క రహస్యాలు, పిల్లలు విదేశాల్లో వెళ్ళి చెప్తారు, విదేశీయులు ఇక్కడికి వస్తారు అని। అది ఇప్పుడు సాకారమైంది బాబా అవ్యక్తమయ్యాక। బాబా చెప్తున్నారు, వారు అనుకుంటారు క్రైస్ట్ గాడ్ దగ్గరికి చేరుకున్నారు, భగవంతుని దగ్గరికి చేరుకున్నారు అని। క్రైస్ట్ को गॉड का बच्चा समझते, कई फिर समझते कि क्राइस्ट भी पुनर्जन्म लेते लेते अभी बेगार है, जैसे तुम भी बेगार होना, बेगार आता तम प्रदान। క్రైస్ట్ గాడ్ యొక్క సంతానం అని అనుకుంటారు కదా, మరి అందుకే క్రైస్ట్ అవ్యక్తమయ్యాక శరీరం వదిలేక గాడ్ దగ్గర చేరుకున్నారని వాళ్ళ భావన క్రిస్టియన్స్ ది। అయితే వారిలోనూ కొంతమంది భావాలు ఎలా ఉంటాయంటే క్రైస్ట్ కూడా ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ బెగ్గర్ రూపంలో ఉన్నారు అని। ఎలాగైతే మీరు కూడా ఇప్పుడు బెగ్గర్ అయిపోయారు కదా, బెగ్గర్ నిరుపేద అవడము అంటే సత ప్రధానంగా తమ ప్రధానంగా తయారవడము, తమ ప్రధానమై ఉన్నారు జన్మల్లో వచ్చి అని భావిస్తారు వారు। సమస్తే క్రైస్ట్ भी यहाँ है फिर कब आएंगे ये नहीं जानते, క్రైస్ట్ కూడా ఇక్కడ జన్మల్లో ఉన్నారని అనుకునేవారు ఉన్నారు క్రిస్టియన్స్ లోని, కానీ అతను మళ్ళీ ఎప్పుడు వస్తారు క్రైస్ట్ రూపంలో ఇది ఎవరికి తెలియదు। तुम समझा सकते तुम्हारा धर्म स्थापक फिर अपने समय पर धर्म स्थापन करना ఆయిగా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మళ్ళీ క్రిస్టియన్ ధర్మం స్థాపించాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని స్థాపించడానికి అదే రూపంలో మరలా క్రైస్ట్ వస్తారు అని మీరు చెప్పొచ్చు వారికి। उनको गुरु नहीं कह सकते, वो धर्म स्थापन करने आते हैं। క్రైస్ట్ ఎప్పుడు గురువు అనడానికి లేదు, ధర్మస్థాపకుడు, ధర్మస్థాపన చేయటానికి వస్తారు। सदगति दाता सिर्फ एक है, वो जो भी धर्म स्थापन करने आते हैं वो सब पुनर्जन्म लेते लेते अभी आकर तमो प्रधान बने हैं। ఎందుకంటే సద్గతి ఇచ్చే తాతయ్య గురువు అవుతారు, సద్గురు అతనైతే ఒక్కరే, భగవంతుడు ఒక్కరే, మిగిలిన వాళ్ళందరూ ధర్మస్థాపన చేయటానికి వచ్చి వారి వారి ధర్మాలు స్థాపించి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ధర్మస్థాపక ఆత్మలు కూడా తమ ప్రధానమైపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా। अंत में सारा झाड़ जर्जरीभूत अवस्था को पा लिया है, अभी तुम जानते सारा झाड़ कड़ा है, बाकी देवी देवता धर्म का फाउंडेशन है ही नहीं, बड का मिसाल। ఆఖరికి ఈ వృక్షము అందరూ తమ ప్రధానమైపోయేటప్పటికి ఏమైపోయింది, సృష్టి వృక్షము శిథిలావస్థకు వచ్చేసి ఉంది। వృక్షమంతా అలాగే పచ్చగా నిలబడి ఉంది, కానీ కాండమైన దేవతా ధర్మం లేదు, అలి అయిపోయింది। మరి చెట్టు ఎలాగైతే కాండం లేకుండా నిలబడిపోతుందో అలా। ये बातें बाप ही बच्चों को बैठ समझाते हैं, तुम बच्चों को तो बहुत खुशी होनी चाहिए। బాబాయ్ కూర్చున్నటువంటి విషయాలు చెప్తున్నారు మనకు, పిల్లలకైతే ఈ విషయాలు తెలుసుకుని
చాలా ఖుషి కలగాలి. तुमको मालूम पड़ा है हम सो देवी देवता तो फिर आप बनते हैं, यहाँ तुम आते हो सत्यनारायण की कथा सुनने जिससे नर से नारायण बनेंगे. ఎంత ఖుషి కలుగుతుంది మనకి. పాయింట్స్ అలాంటివి ఏమి వస్తున్నాయి. మీకిప్పుడు తెలిసింది హంస దేవీ దేవతలుగా ఉండేవారం ఒకప్పుడు, ఇప్పుడు మరలా అలా తయారవుతున్నాం. ఎంత ఖుషి కలిగించే పాయింట్ ఇది. మాకు అలాంటి సౌభాగ్యం దొరుకుతుంది అని. సత్యనారాయణ కథ కదా ఆ రోజు మురళి మనం వినేది. దీనివల్ల ఏమవుతుంది, నరు నుండి నారాయణ అయిపోతాయి. నారాయణ బనేంगे జరూర్ లక్ష్మి भी होगी. నారాయణ बनने కాదు కదా, లక్ష్మి కూడా ఉంటది కదా నారాయణ తయారైతే. దేవతలు తయారవుతున్నారు అన్నమాట ఈ కథతో. సత్యనారాయణ కథ. లక్ష్మీనారాయణ జరగడానికి రాజధాని भी होगी ना. లక్ష్మీనారాయణ తయారైతే మరి రాజధాని కూడా ఉంటది కదా, అది కూడా ఈ కథతోనే తయారవుతుంది. సత్యనారాయణ కథ ఆయన మురళి. अकेले लक्ष्मी नारायण तो नहीं बनेंगे, लक्ष्मी बनने की अलग कथा थोड़ी. लक्ष्मी नारायण ఒక్కరే తయారవ్వరు కదా, నారాయణ ఒక్కరే తయారవుతారు సత్యనారాయణ కథ అనడానికి లేదు. లక్ష్మి, లక్ష్మి కోసం వేరే కథ ఉంటదేంటి, సత్యనారాయణ కథతోనే లక్ష్మి పదవి కూడా పొందేది ఉంది ఈ మురళి ద్వారానే. नारायण के साथ लक्ष्मी भी बनती, लक्ष्मी भी कभी नारायण बनती, नारायण फिर कभी लक्ष्मी बनती है. कोई कोई गीत बहुत अच्छे. లక్ష్మి కూడా అప్పుడప్పుడు నారాయణ అవుతారట, అంటే పురుష జన్మ. నారాయణుడు కూడా అప్పుడప్పుడు లక్ష్మి అవ్వచ్చంట, అంటే స్త్రీ జన్మకు వెళ్ళొచ్చు. ఏ ఆత్మైనా కంటిన్యూ పురుష శరీరంలో ఉండే వాళ్ళు పురుషులే అవుతారని లేదు, స్త్రీ పురుష మారుతూ ఉంటారు. कोई कोई गीत बहुत अच्छे, माए के गुटके आने पर गीत सुनने से हर्षित पना आ जाएगा. కొన్ని పాటలు చాలా మంచివి ఉన్నాయి. ఎప్పుడైనా మాయ ప్రవేశించి గుటకలు మింగుతున్న స్టేజ్ ఉన్నప్పుడు, అంటే నిరాశ, నిస్పృహ పురుషార్థంలో ఉన్నప్పుడు అలాంటి పాటలు పెట్టుకొని మీరు వింటే హర్షిత స్థితి వచ్చేస్తుంది మీలో. ఈ రోజు పాట కూడా చూడండి, తుమ్ హీ పాకే హమ్నే జహా పాలి, వింటూ వింటూ డాన్స్ కూడా చేయండి, ఎంత ఖుషి వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా బాధ ఉన్న చింత ఉన్న మర్చిపోతాం. जैसे तैरना सीखना होता है तो पहले गुटके आते हैं, फिर उनको पकड़ लेते हैं. यहाँ भी माया के गुटके बहुत खाते हैं. तैरने वाले तो बहुत होते हैं, उन्होंने की भी रेस होती है, तो तुम्हारी भी रेस होती है उस पार जाने की. బాబా చెప్తున్నారు, లేకపోతే ఈత నేర్చుకున్నప్పుడు ముందు గుటకలు మింగేస్తూ ఉంటారు, నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటాయి. వారిని ఈత నేర్పే వారిని పట్టుకుంటారు, పట్టుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మాయ చాలా గుటకలు మింగేంచేస్తూ ఉంటది. ఈత కొడుతున్నారు మీరు, ఇదే వాళ్ళు చాలా మంది ఉంటారు, పోటీ నడుస్తుంది అన్నమాట ఇదే వాళ్ళది. అలాగే మీది కూడా ఇది రేస్ నడుస్తుంది. ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళే మార్గంలో ఈదుతూ వెళ్ళటం రేస్ అన్నమాట ఇది. మామేకం యాద్ కర్నా, యాద్ నీ కర్తే తో గుట్కా కాతే. గుర్తుంచుకోండి, మీరు ఈత కొడుతున్నారు ఆ తీరానికి వెళ్ళటానికి, నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే గుటకలు మింగేస్తారు, మునిగిపోతారు, తీరానికి వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. बाप कहते याद की यात्रा से बेड़ा पार होगा तुम उस पार चले जाएंगे. మీరు ఈదుతున్నారు కాబట్టి బాబా చెప్తూ ఉంటారు స్మృతి యాత్ర, స్మృతి యాత్ర గుర్తుంచుకోండి, దీంతోనే మీరు తీరానికి చేరగలరు. ఆ తీరానికి, ఎక్కడికి, సతీగ తీరానికి. तारों कोई बहुत तीखे होते हैं, कोई कम. यहाँ भी ऐसे ఇదే వాళ్ళు చాలా తీక్షణంగా తెలివిగా దానిలో గెలుపొందేలా ఉంటారు కొంతమంది, కొంతమందికి తక్కువగానే వస్తుంది ఈదడ. ఇక్కడ కూడా అలానే बाबा के पास चार्ट भेज देते हैं, बाबा जांच करते याद के चार्ट को, ये राइट लेते समझते या रॉन्ग समझते. कोई कोई दिखाते हम सारे दिन में 5 घंटे याद में रहे, हम विश्वास नहीं करते, जरूर भूल हुई है. బాబా చెప్తున్నారు, బాబా దగ్గర చార్ట్ పంపిస్తారు పిల్లలు, అది రైట్ రాసారా రాంగ్ రాసారా అనేది బాబాకు తెలిసిపోతుంది ఆ చార్ట్ చూసి. కొంతమంది రోజంతట్లో 5 గంటలు బాబా స్మృతి ఏమకుందని రాసిస్తారట చార్ట్ లో. నేను నమ్మను, తప్పకుండా తప్పు చేశారు మీరు చార్ట్ రాయడంలో, ఇక్కడ పొరపాటైంది, ఇది మీరు గమనించుకోవటంలో అని బాబా అంటారంట. 5 గంటలు బాబా స్మృతి ఉండిపోతుందంటే నేను విశ్వసించను మీ మాటను అని చెప్తున్నారు బాబా. कोई समस्या हम जितना समय यहाँ पढ़ते उतना समय तो चार्ट देख लेते, परंतु नहीं, बहुत ही यहाँ बैठे ये भी सुनते हुए भी बुद्धि बाहर में कहाँ का चली जाती, पूरा सुनते भी नहीं है. भक्ति मार्ग में ऐसे होता है,
బాబా చెప్తున్నారు, కొంతమంది మురళి విన్నప్పుడు టైం ఉంటది కదా, 45 నిమిషాలు లేదా గంట కూర్చున్నాం క్లాస్కి వచ్చి అంటే, అదంతా బాబా స్మృతి ఉన్నట్టు చాట్లో రాసేస్తారంట. ఆ గంట కలిపేసి మురళి వినేటప్పుడు. కానీ ఎక్కడెక్కడో బుద్ధి వెళ్తూ ఉంటది కదా మధ్యలో, పూర్తిగా వినరు కూడా. అలా కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ కూర్చొని వింటూ కూడా బుద్ధి బయట విషయాల్లో వెళ్తూ ఉండడము. అప్పుడు మనం టైం వేస్ట్ చేయాలి కదా! గంట బాబా స్మృతిలో ఉండిపోయినట్టు అవ్వదు కదా! బుద్ధి బయటికెళ్ళిందంటే అది కట్ చేయాలి కదా! ఆ టైంని. భక్తి మార్గంలో కూడా అలాగే అలవాటు ఉంటది. సన్యాసి लोग कथा सुनाते फिर बीच-बीच में पूछते हमने क्या सुना है? బుద్ధి బయటకెళ్తూ ఉంటది కథ వింటూ. భక్తిలో కూడా. అప్పుడు అక్కడ కథ చెప్తున్న సన్యాసి లేదా స్వామి గారు అడుగుతారు మధ్య మధ్యలో. ఏమని? నేనేం చెప్పాను చెప్పండి అని. देखते ये तवाई हो बैठा तो पूछते फिर बता नहीं सकते. పెనంలాగా కూర్చున్నారు ఈళ్ళు. కళ్ళతో చూస్తున్నారు గానీ బుద్ధి ఇక్కడ లేనట్టుంది అని అర్థం అవ్వడం వల్లే అడుగుతారు. అప్పుడెక్కడో బుద్ధి ఉంటే గురువుగారు అడగగానే ఏం నడుస్తుంది పాయింట్ అంటే చెప్పలేరు కదా! బుద్ధి కహా నా కహా చలి జాతి ఏక్ అక్షర్ భీ నహీ సునతే యహా భీ ఐసే. ఒక్క పదం కూడా వినరంట. బుద్ధి ఎక్కడో ఉంటదంట కొంతమందిది. అక్కడ కూడా సత్సంగాల్లో కూర్చొని. ఇక్కడ కూడా అలాంటి పిల్లలు ఉంటూ ఉంటారు. మురళికి కూర్చుంటారు గానీ బుద్ధి ఎక్కడో ఉంటుంది. बाबा देखते रहते, समझा जाते उनकी बुद्धि कहाँ बाहर बाहर भटकती रहती, इधर-उधर देखते रहते. వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారంట అటు ఇటు. ఏ చిన్న సౌండ్ రాగానే దిక్కులు చూడడం, ఎవరు రాగానే వాళ్ళ వైపు చూడడం, బుర్ర తిరుగుతూ ఉంటది అటు ఇటు వాళ్ళ దృష్టి. బాబాకి అర్థమైపోతుంది వీరి బుద్ధి ఎక్కడో బయట తిరుగుతుంది. వీరు ఇక్కడ ఏకాగ్రంగా వినట్లేదు అని. ऐसे ऐसे भी कोई-कोई नहीं आती है, बाबा समझ जाते, पूरा समझा नहीं इसलिए बाबा कहते हैं नए-नए को जल्दी यहाँ क्लास में आने की छुट्टी ना दो, नहीं तो వాయుమండల్ को बिगाड़ते हैं. కొత్త కొత్త వాళ్ళు వస్తారు చాలా మంది అలాగే ఏకాగ్రంగా ప్రయాసపడే వరపతులు. ఇది అర్థం కాదు వారికి. అందుకే బాబా చెప్తారు కొత్త కొత్త వాళ్ళని తొందరగా ఈ క్లాస్‌లో కూర్చునే పర్మిషన్ ఇవ్వకండి. లేకపోతే వాళ్ళు దిక్కులు చూస్తూ వింటుంటే, బుద్ధి ఎక్కడో పెట్టి వింటుంటే ఇక్కడ వాయుమండలం పాడవుతుంది క్లాస్‌లో. आगे चल तुम देखेंगे जो अच्छे-अच्छे बच्चे होंगे, यहाँ बैठे-बैठे बैठ में चले जाएँगे. बहुत ఖుషి होती रहेगी. కాబట్టి మురళి వినేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఆనందంతో వినేవాళ్ళే ఉంటే ఆ క్లాస్ వాతావరణం చాలా బావుంటుంది. శక్తిశాలిగా. ముందు ముందు చూస్తారు మీరే మంచి మంచి పిల్లలొస్తారు. వైకుంఠంలో వెళ్ళిపోతారట కూర్చొని కూర్చొని మురళి వింటూ సాక్షాత్కారం. చాలా ఖుషి అలా ఎక్కిపోతుంది వారికి నష. అలాంటి టైం చూస్తారు ముందు ముందు. గడి గడి చలే జాయేంగే. అభి టైం నజదీకే. గడి గడికు సాక్షాత్కారంకెళ్ళిపోతారట కొంతమంది. అంత నష ఉంటదంట. ఆ నష అలా సాక్షాత్కారం వైపు తీసుకెళ్ళిపోతుంది. టైం దగ్గరకొచ్చేసింది ఇంకా. नंबरवार पुरुषार्थानुसार तुम्हारी अवस्था ऐसी हो जाएगी, घड़ी घड़ी स्वर्ग में अपने महल देखते रहेंगे. नंबरवार పురుషార్థానుసార గడి గడికి స్వర్గ మహల్ చూడడం అక్కడికి వెళ్ళిపోవడం ఇది అవుతూ ఉంటది ఇంకా రాను రాను పిల్లల స్థితి. जो कुछ बताना करना होगा उनका साक्षात्कार होता रहेगा. समय तो देख रहे हो ఏది మనం చేయాలి చెప్పాలి అనేది అంతా సాక్షాత్కారం అవుతుంది రాను రాను. గడి గడికి చూస్తూ ఉంటారు మీరు సాక్షాత్కారాల్లో వెళ్ళిపోవడం. कैसे कैसे तैयारियां हो रही है. సమయం వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు ఎలా ఎలా తయారీలు అవుతున్నాయి. बाप कहते देखना कैसे एक सेकंड में सारी दुनिया के मनुष्य खाक में मिल जाएंगे. బామ్ లగాయి और खलास हुए. ఎలాంటి వస్తువులు తయారు చేశారు చూడండి. ఒక సెకండ్ లో మొత్తం ప్రపంచం బూడిదైపోతుంది. మానవులందరూ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒక బాంబ్ వేస్తే చాలు ఫినిష్. అలాంటి తయారీ చేసుకుని ఉన్నారు కదా. तुम बच्चे जानते अभी अपनी राजाई स्थापना हो रही है, अभी तो याद की यात्रा में మస్త్ रहना है. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మన రాజ్యం స్థాపన అవుతుంది. అందుకే స్మృతి యాత్రలో మస్తుగా నిమగ్నమై ఉండాలి. నష కొత్త ఇల్లు, కొత్త రాజ్యం వచ్చేసి ఎంత బాగుంటుంది. నషలోకి వెళ్ళిపోవాలి. वो जौहर बनना जो कोई कभी दृष्टि से तीर लग जाए. ఆ నషతో బాబా స్మృతి యాత్రలో ఉంటే ఎవరికైనా మీ మాటలతో గురి తగిలేలా, మీ దృష్టితోనే గురి తగిలేసేలా అలాంటి పదును నింపుకోవాలి బాబా స్మృతితో.
बेचारे में भीष्म पितामह आदि जैसे को तुमने ही ज्ञान के बाण मारे हैं, మీరే జ్ఞాన బాణాలు భీష్మ పితామహునికి ఆఖరిలో వేశారేమో. ఆ కథ మీదే మహాభారతంలో ఉన్నది. అది దృష్టితో బాణం తగలనియండి లేదా బాధ్యత కానీ. जज समझ जाएंगे ये तो सत्य कहते हैं, ज्ञान का सागर पतित पावन तो निराकार భగవాన్ శ్రీకృష్ణ హోనా సకే. టైం దగ్గరకు వస్తున్న కొద్దీ అర్థమవుతూ ఉంటది. వెంటనే ఒప్పుకుంటారు, నిజమే నిరాకారుడే భగవంతుడు, పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అతడు, శ్రీకృష్ణుడు కాదు అని వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. టైం దగ్గరకు వస్తున్న చిహ్నాలు ఇవి. उनका तो जन्म दिखाते श्री कृष्ण के, वही फीचर्स फिर कभी मिल ना सके, फिर सत्य में वही फीचर्स मिलेंगे. हर एक जन्म में हर एक के फीचर्स अलग अलग होते. ये ड्रामा का पार्ट ऐसा बना हुआ है. శ్రీకృష్ణుని యొక్క అదే రూపం మళ్ళీ ఏ జన్మలో దొరుకుతుంది కదా, మళ్ళీ సత్యగలోని రిపీట్ అవుతుంది. అందరికీ అంతే, ప్రతి ఒక్క జన్మలో ప్రతి ఒక్క రూపురేఖలు శరీరం యొక్క రూపం వేరువేరుగా మారిపోతుంది. ఈ జన్మలో ఉన్నట్టు మళ్ళీ జన్మలో మన శరీర రూపం ఉండదు. శ్రీకృష్ణుడిది అంతే, సతీగలనే మళ్ళీ డ్రామాల పాత్ర ఇలా తయారయ్యింది. లేకపోతే మజా ఉండదు కదా అదే రూపాలతో మళ్ళీ జన్మ ఉంటుంది. वहां तो नेचुरल ब्यूटीफुल फीचर्स होते. अब तो दिन प्रतिदिन तन तम प्रदान होते जाते, पहले पहले सत्व प्रदान फिर सत्व रजतम हो जाते हैं. यहाँ तो देखो कैसे कैसे बच्चे जन्म लेते, कोई की टांग नहीं चलती, कोई जामने होते, क्या क्या हो जाते हैं सतीग में. ऐसे तो नहीं होता है. సతీగల సహజ సౌందర్యంతో ఉంటాయి ముఖాలు, ఫీచర్స్ అందరివి, రూపం నేచురల్ బ్యూటీ. ఇప్పుడు అలా లేదు కదా, అందరి శరీరాలు కూడా రోజు రోజుకి తమ ప్రధానం అయిపోతూ వచ్చాయి. సత్వ రజో తమ స్థితి అయిపోయింది. అందుకే ఎలాంటి పిల్లలు జన్మ తీసుకుంటున్నారు చూడండి, గర్భంలో నుండే వాళ్ళ ఎలా తయారవుతుంది అంటే, కాళ్ళు ఉన్నావు కొంతమంది అలా కూర్చుని అలా డెక్కుంటూ వెళ్తారు చూడు. ఏమేం జరుగుతున్నాయి ఇక్కడ. సతీగంలో అలా ఎవరైనా పుడతారా? वहां देवताओं को दाढ़ी आदि भी नहीं होती, क्लीन शेव होती है. గడ్డాలు కూడా పెంచుకోరు అక్కడ, మీసం గడ్డం క్లీన్ గా ఏమంటారు, క్షౌరం చేయించుకుంటారు, క్లీన్ షేవ్. कौन नैन चैन से मालूम पड़ता है ये मेल है या फीमेल है, आगे चल तुमको बहुत साक्षात्कार होते रहेंगे. వాళ్ళ నయనాలు అనే ముఖం ద్వారానే వీరు స్త్రీ వీరు పురుష అనేది తెలుస్తుంది. అంతేగాని పురుషుడని తెలియడానికి ఏం గడ్డాలు మీసాలు ఉండవు అక్కడ. ముందు ముందు ఇవన్నీ చాలా సాక్షాత్కారాలు చూస్తారు మీరు. तुम बच्चों को कितनी खुशी होनी चाहिए, बाबा कल्प आकर हमको राजयोग सिखलाए, मनुष्य से देवता बनाते हैं. ये भी तुम बच्चे जानते कि और जो भी धर्म वाले हैं सब अपने अपने शिक्षण में चले जाएंगे. आत्मा का जाग भी दिखाते हैं ना. మీకు ఎంత ఖుషి ఉండాలి విషయాలు వింటూ. బాబా కల్ప వచ్చి మనకు రాజయోగ నేర్పి దేవతలుగా తయారు చేస్తున్నారు, మనుషుల నుండి దేవతలుగా. ఇప్పుడు మీకు తెలుసు ఇతర ధర్మాల వాళ్ళ సెక్షన్ లో వాళ్ళు కూర్చుంటారు. పరనామాలో కూడా వృక్షం చూపించారు కదా, ఆత్మల వృక్షం. చిత్రం में बहुत करेक्शन करते बदलते जाएंगे. जैसे बाबा सूक्ष्म वतन के लिए समझाते, संशय बुद्धि तो कहेंगे ये क्या, आगे ये कहते थे, अभी ये कहते. लक्ष्मी नारायण के दो रूप को मिलाकर विष्णु कहते, बाकी चार भुजा वाला मनुष्य थोड़ी होते. रावण के 10 शीश दिखाते, ऐसे कोई मनुष्य होते नहीं. हर वर्ष జలాతే జैसे గుడియం కా ఖేల్. చిత్రాలలో కూడా చాలా మార్పులు జరుగుతాయి, కరెక్షన్. జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ చిత్రాలు కూడా అలా తయారు చేస్తూ, అలాగే ప్రపంచంలో పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న తెలివితేటలు మారుతున్న కొద్దీ వాళ్ళకి అర్థమయ్యేలా మన చిత్రాలు తయారవుతూ వచ్చాయి కదా. సూక్ష్మలోకం కోసం కూడా బాబా చెప్తూ ఉంటారు. సంశయ బుద్ధి ఉన్నవారైతే ఇలా అనుకుంటారు, ముందు ఇలా అనేవారు, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారు, ముందు చిత్రాలు ఇలా ఉన్నాయి, ఇప్పుడు చిత్రాలు ఏంటి ఇలా తయారు చేశారు అంటూ ఉంటారు సంశయ బుద్ధిలో ఉండేవారు. కానీ మనుషులు అర్థం చేసుకునే స్టేజ్ని బట్టి మనకు జ్ఞానం అర్థమవుతున్న కొద్ది బాబా పిల్లలే కదా చిత్రాలు తయారు చేయాలి, మారుతూ వస్తున్నాయి, రిఫైన్ అవుతుంది. దీనిలో సంశయం వచ్చే అవసరం లేదు.
లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిపి విష్ణు కదా, 4 భుజాలు అర్ధనది. అంతేగాని 4 భుజాలతో మనుషులు ఎవరు ఉండరు కదా. 10 తలలు రావణునికి చూపిస్తారు. అలా ఏ మనిషి ఉండదు. పంచవికారాలు స్త్రీ, పంచవికారాలు పురుషుల్లో కలిపి 10 తలలతో ఉన్న బొమ్మను తయారు చేసి కూర్చొని కాలుస్తారు. రియల్ గా ఎవరు అలా ఉండరు కదా. దాని మీనింగ్ తెలియకుండా కాల్చడం బొమ్మలాట అంటారు. मनुष्य कहते शास्त्रों भी कर हम जी नहीं सकते। शास्त्र तो हमारे प्राण है। गीता का देखो मान कितना है, यहाँ तो तुम्हारे पास मुरलियों का ढेर इकट्ठा हो जाता है। మనుషులు అంటారు శాస్త్రాలు మా ప్రాణం, అవి లేకపోతే జీవితం లేదని. గీతకి ఎంత మాన్యత ఇస్తారు. ఇక్కడైతే మీ దగ్గర మురళీలు, ఇదే గీత, రియల్ గీత. ఎన్ని పోగైపోతాయి మురళీలు. తుమ్ రకకర్ క్యా కరేంగే, దాచుకుని ఏం చేస్తారు. కాగితాలు కదా, చెద కూడా వచ్చేస్తుంటది ఎన్ని మురళీలు పెట్టి పెట్టి. दिन प्रतिदिन तुम नए नए पॉइंट सुनते रहते, అన్ని మురళీలు ఉన్నాయి పెట్టుకోలేను అన్నంత. కొత్త కొత్త పాయింట్స్ వింటూ ఉంటారు రోజు రోజుకి మురళీలో. हाँ पॉइंट्स नोट करना अच्छा है। भाषण करते समय रिहर्सल करेंगे, ये पॉइंट समझाएंगे. మురళి వినేటప్పుడు పాయింట్స్ నోట్ చేసుకుంటే మంచిది. అందులో నుండి ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్ తీసుకొని నేను చెప్పొచ్చని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది నోట్‌బుక్ తీసుకుంటే. टॉपिक की लिस्ट होनी चाहिए। आज इस टॉपिक पर समझाएंगे। रावण कौन है, राम कौन है, सच क्या है, वो हम आपको बताते हैं. ఇదొక టాపిక్. రావణ్ ఎవరు, రాముడు ఎవరు, సత్యం మీకు చెప్తాం అని ఒక టాపిక్. లిస్ట్ తయారు చేయండి, ఎన్ని టాపిక్స్ తీసి చెప్పచ్చు. इस समय रावण राज्य सारी दुनिया में 5 विकारोत्सव में बाप आकर फिर रामराज की स्थापना करते. ये हार और जीत का खेल ये. ఈ సమయంలో అందరిలో పంచవికారాలు ఉన్నాయి. అందుకే ప్రపంచమంతా రావణ్య రాజ్యం అంటాం. బాబా వచ్చి ఇప్పుడు మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపిస్తున్నారు పంచవికారాల నుండి విడిపించి. ఇలా గెలుపు ఓటముల ఆట నడుస్తుంది. हार कैसे होती है, 5 विकार रूपी रावण से. आगे पवित्र गृहस्थाश्रम तो सब पतित बन गए. ఎలా ఓడిపోతున్నాం మనం ఈ ఆటలో? రావణ పంచవికారాల కారణంగా ఓడిపోతుంది. పంచవికారాలకు వశం అవడం వలన. పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది పూర్వం, ఇప్పుడైతే అందరూ పతితులైపోయారు. లక్ష్మీనారాయణ సుఫిల్ బ్రహ్మ సరస్వతి. పవిత్ర గృహస్థాశ్రమం లక్ష్మీనారాయణ విష్ణు చూపించారు కంబైన్ రూపం. పవిత్ర గృహస్థాన్ని గుర్తు. ఆ తర్వాత వారు బ్రహ్మ సరస్వతి అయిపోయి చివరి జన్మలో శివబాబా ప్రవేశించి వచ్చాక బ్రహ్మ సరస్వతిగా పేరు పెట్టారు. बाप भी कहते हैं मैं इनके बहु जन्मों के अंत में प्रवेश करता हूँ. तुम कहेंगे हम भी बहु जन्मों के अंत में बाप से ज्ञान ले रहे हैं. ये सब समझने की बात थी. శివబాబా చెప్తున్నారు బ్రహ్మ బాబా యొక్క చాలా జన్మల అంతిమ జన్మ, అప్పుడు నేను ప్రవేశిస్తున్నాను ఈయన శరీరంలో అని. మీరు కూడా ఏమనుకుంటారు, మాది కూడా చివరి జన్మ, అందుకని ఇప్పుడు బాబాను తెలుసుకొని జ్ఞానం తీసుకుంటున్నాము అని. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. कोई की डरी हुई बुद्धि है तो समझते नहीं, ये तो राजधानी स्थापन हो रही, बहुत आई फिर चले गए, वो फिर आ जाएंगे प्रजा में, पाई पैसे के पद पालेंगे, वो भी तो चाहिए ना. కొంతమందికి డల్ బుద్ధి ఉంటే ఈ జ్ఞానం అర్థం కాదు అని. రాజధాని స్థాపన అవుతుంది, అన్ని రకాలు ఉంటారు మరి. చాలా మంది జ్ఞానంలో వచ్చి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, మళ్ళీ వచ్చేస్తారు. మార్గం ఇదే కదా. కానీ ప్రజా పదవిలో 5 పైసలు పదవి పొందుతారు. ఆ పదవిలో వెళ్ళేవారు కూడా కావాలి కదా. అందుకనే రకరకాల రీతిలో ఉంటారు జ్ఞానంలో ఉన్నవారు కూడా. ఎవరిని చూసి మనం సంశయంలో రాకూడదు. अच्छा मीठे मीठे से खिलरे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट,
सदा इसी नशे में रहना है कि हम अभी ये पढ़ाई पूरी कर मनुष्य से देवता सब विश्व के मालिक बनेंगे, సదా ఇదే నశలో ఉండాలి. మేమిప్పుడు ఈ చదువు పూర్తి చేసుకొని మనుషులని దేవతలుగా, అది కూడా విశ్వానికి మాలికులుగా తయారవుతున్నాం ఈ చదువు ద్వారా. हमारे राज्य में पवित्रता सुख शांति सब कुछ होगा, उसे कोई छीन नहीं सकता. మా రాజ్యంలో పవిత్రత సుఖం శాంతి అన్నీ ఉంటాయి. ఆ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు అని ఈ నశ ఉండాలి. सेकंड पॉइंट, इस पार से उस पार जाने के लिए याद की यात्रा में अच्छा तैराक बनना है. ఈ తీరం నుండి ఆ తీరానికి సతీగ తీరం వైపు వెళ్ళాలి అంటే స్మృతి యాత్రలో మంచి ఈతగాళ్ళగా తయారు కావాలి. మాయకే గుట్కెని కానీ మాయ గుట్కలు మింగకూడదు. अपनी जांच करनी, याद के చాట్ को यथार्थ समझकर लिखना है. మిమ్మల్ని మీరు పరిశీలించుకుని స్మృతి యొక్క చాట్ యథార్థంగా అర్థం చేసుకొని రాయాలి. బుద్ధి బయటకు వెళ్ళే టైంని మనం కట్ చేసి నశాలో, జ్ఞాన స్మరణలో లేదా బాబా స్మృతిలో ఉండే ఆ టైమే అంచనాగా అయినా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా రాయాలి. దానికి ఉదాహరణ బాబా చెప్పారు. క్లాస్లో కూర్చున్న క్లాస్ టైం అంతా మీరు స్మృతిలో ఉన్నట్టు కాదు. అందులో మధ్య మధ్యలో బుద్ధి ఎక్కడికి వెళ్ళిందా ఆ టైం కట్ చేయాలి. అలా యథార్థంగా పరిశీలించుకొని చాట్ రాయాలి అని చెప్తున్నారు బాబా. वरदान, पुरुषार्थ और प्रारब्ध के हिसाब को जानकर तीव्र गति से आगे बढ़ने वाले नॉलेजफुल भव. పురుషార్థము మరియు ప్రారంధం యొక్క లెక్క తెలుసుకుని తీవ్ర గతితో ముందుకు వెళ్ళేటటువంటి नॉलेजफुल भव, జ్ఞాన సాగర్లు కండి. पुरुषार्थ द्वारा बहुत काल की प्रारब्ध बनाने का यही समय है. పురుషార్థం చేసుకుని చాలా కాలం యొక్క ప్రారంధం తయారు చేసుకోవడానికి టైం ఇదే. इसलिए नॉलेजफुल बन तीव्र गति से आगे बढ़ा. అందువల్ల ఈ సమయం యొక్క జ్ఞానం ఉంచుకుని నాలెడ్జ్ఫుల్ అయి తీవ్ర గతిలో ముందుకు వెళ్తూ ఉండండి. इसमें ये नहीं सोचो कि आज नहीं तो कल बदल जाएंगे. ఈ విషయంలో ఇలా ఆలోచించకండి. ఈ రోజు కాకపోతే రేపైనా మారిపోతానులే అనకండి. इसे ही अल्पेपन कहा जाता है. ఈ రోజు చేయలేపని రేపు చేసేస్తాను, ఈ రోజు మారకపోయినా రేపు మారిపోతాను అంటే దీన్ని ఏమంటారు? అశ్రద్ధ. अभी तक बाप दादा स्नेह के सागर बन सर्व संबंध के स्नेह में बच्चों का अलगड़पन साधारण पुरुषार्थ देखते सुनते भी एक्स्ट्रा मदद से एक्स्ट्रा मार्क्स देकर आगे बढ़ा रहे. तो नॉलेजफुल बन हिम्मत और मदद के विशेष वरदान का लाभ. ఇప్పటి వరకు అయితే బాప్ దాదా స్నేహ సాగరుడు రూపంలోని సర్వ సంబంధాల స్నేహంలోని పిల్లలతో ఉన్న అశ్రద్ధ సాధారణ పురుషార్థాన్ని చూస్తున్నా, వింటున్నా, క్షమించేసి ఎక్స్ట్రా సహయోగం ఇచ్చి ఎక్స్ట్రా మార్కులు వేసేసి ముందుకి నడిపిస్తున్నారు. కాబట్టి మీరు నాలెడ్జ్ఫుల్ అయ్యి బాబా హెల్ప్ తో ముందుకు వెళ్ళిపోయేది కాదు. మీరు సొంతంగా నాలెడ్జ్ఫుల్ గా సాహసం మరియు సహయోగం యొక్క విశేష వరదానం యొక్క లాభాన్ని తీసుకొని ముందుకి వెళ్తూ ఉండండి. स्लोगन, प्रकृति का दास बनने वाले ही उदास होते, इसलिए प्रकृति जीत बनो. ప్రకృతికి దాస్య అయ్యే వారి ఉదాసీనులై ఉంటారు. అందువలన ప్రకృతి జీతులుగా తయారవ్వండి. ఎప్పుడు దాసులు కాకండి. దాసి అయితే ఉదాసీనత వస్తుంది, నిరాశ వస్తుంది. ప్రకృతికి దాసులు అయ్యే వాళ్ళే ఉదాసీనంగా నిరాశగా ఉంటారు. అందువల్ల ప్రకృతి జీతులుగా తయారవ్వండి. నిరాశ మాయమవ్వాలంటే अव्यक्त इशारे. सहज योगी बनना है तो परमात्मा प्यार के अनुभवी बनो. सहज योगी का तैयार अव्वाలంటే परमात्मा प्रेम का अनुभवी का तैयार अव्వాలి. जैसे कोई सागर में समा जाए तो उस समय सिवाय सागर के और कुछ नजर नहीं आएगा. సాగరంలో కలిసిపోయి మిడిపోయారు అనుకోండి, సాగరం తప్ప ఇంకేం కనిపించదు. లోతులోకి వెళ్ళిపోతే అందులో మిడిపోతే అలల్లో ఉంటే మళ్ళీ కనిపిస్తుంది. పైకి వస్తాం, లోపలికి వెళ్తాం. అదే లోపలికి వెళ్ళిపోతే ఇంకేం కనిపించదు సముద్రంతో. तो बाप अर्थात सर्व गुणों के सागर में समा जाना, इसको कहा जाता है लवलीन स्थिति. అలాగే ఇప్పుడు బాబా సాగరం కదా, సముద్రం.
సర్వగుణాల సముద్రం బాబా. ఆ సముద్రంలో మీరు ఇమిడిపోవాలి, కలిసిపోవాలి. దాన్ని लवलीन స్థితి అంటారు. तब बाप में नहीं समाना है, लेकिन बाप की याद में स्नेह में समा जाना है. కాబట్టి బాబాలో కలిసిపోవటం అనేది లేదు ఇప్పుడు మనం. కానీ బాబా స్మృతిలో, బాబా స్నేహంలో, సాగరంలో కలిసిపోయాను, లోపలికి వెళ్ళిపోయానన్నంత అలాంటి అనుభూతి పొందండి అని చెప్తున్నారు బాబా. దీన్ని లవలీన స్థితి అంటారు. అచ్చా, ఈరోజు దాది యొక్క విశేషత దివ్యత के आधार पर मान अपमान से उपराम. దివ్యత యొక్క ఆధారంతో మాన అవమానాల నుండి ఉపరామ స్థితిలో ఉండేవారు దాదీజీ. दादीजी में ऐसी दिव्यता झलकती थी जो उन्हें मान अपमान की परवाह नहीं रहती. దాదీజీలో ఎలాంటి దివ్యత మెరుస్తూ కనిపించేది అంటే మాన అవమానాలను లెక్క చేసేవారు కాదు దాది. दादीजी ने अपनी एक एक कर्मेंद्रिय को दिव्य बनाया. దాదీజీ తన ఒక్కొక్క కర్మేంద్రియాన్ని దివ్యముగా తయారు చేసుకున్నారు. दादीजी कहती చెక్ కరో కి మేరే కాన్ దివ్య బనే. దానికోసం చెక్ చేసుకుంటూ ఉండండి, నా చెవులు దివ్యంగా తయారయ్యాయా. దాది ఇవన్నీ లెసన్ నేర్పించేవారు పిల్లలకి. నా చెవులు దివ్యంగా తయారయ్యాయా. అవి కన్నరసం లేక షోక్తోని ఇప్పటి వరకు కన్నరసం యొక్క మాటలు వినే ఇంట్రెస్ట్ లేదు కదా చెవులకి, ఇంకా అలా ఉన్నాయా, दिव्यांगा आया. हमारे नयन दूसरों को प्यार की भावना से, भाई भाई की दृष्टि से बाबा के रत्नों को देखने के लिए, అలాగే మనకి నయనాలు కూడా ఇతరులను చూసినప్పుడు ప్రేమ యొక్క భావంతో, వీళ్ళు మన సోదరులనే దృష్టితో, వీళ్ళు బాబా రత్నాలు అని భావించి చూడటం కోసమే ఈ నయనాలు ఉన్నాయి. ये नयन किसी को बुरी दृष्टि से, द्वेष दृष्टि से तो नहीं देखते हैं. కాబట్టి ఈ నయనాలు, నా యొక్క నయనాలు ఎవరిని చెడు దృష్టితో లేదా ద్వేషం యొక్క దృష్టితో చూడట్లేదు కదా. చెకింగ్ చేసుకోవాలి. मेरे में जरा भी मूड ऑफ करने की आदत तो नहीं है. ఇంకొకటి, నాలో కొంచెం మూడ్ ఆఫ్ అవడం ఈ స్వభావం లేదు కదా. ఇది కూడా మంచిది కాదు. जहाँ दिव्यता है मान शान से उपराम अर्थात न्यारे रहते तो सभी का मान स्वतः मिलता है. ఎక్కడైతే దివ్యత ఉంటుందో, ఎవరిలోనైతే దివ్యత ఉంటుందో, పేరు ప్రఖ్యాతులను భావం నుండి అతీతంగా ఉంటారో వారికి అందరి నుండి గౌరవం అనేది స్వతహాగా లభిస్తుంది. వారు ఆశించకుండానే, అడగకుండానే. కాబట్టి ఈ లక్షణాలు ఉండకూడదు పిల్లల్లో. కర్మేంద్రాలన్నీ ఇంట్లో దివ్యత ఉండాలి. నయనాలేంటి, చెవులేంటి, ఎప్పుడు మూడ్ ఆఫ్ కాకూడదు అని చెప్తున్నారు దాదీజీ. దివ్యత అనేది మనలో నిండితే వీటన్నిటికీ అతీతం అవుతామని చెప్తున్నారు దాదీజీ. బాబా ఈరోజు ఇంటి యొక్క మార్గం అందరికి చూపించండి అని చెప్తున్నారు బాబా. కబుల్గా తయారవ్వాలి, స్వధర్మాన్ని మర్చిపోకండి. ఇంకా టైం దగ్గరకు వస్తుంటే స్మృతి యాత్రల మీద ఆనందాన్ని అనుభవించే స్టేజ్ లో ఉంటారు. బుద్ధి అటు ఇటు తిరగదన్నమాట. మాటల్లో పదును నిండుతుంది, అపారమైన ఖుషి పెరిగిపోతూ ఉంటది. గడిగడికు సాక్షాత్కారాలకి వెళ్ళినట్టు సతీగ ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనుకోవచ్చు ఇంకా టైం వచ్చేస్తుంది. స్మృతి యొక్క చాట్ పెంచుకోవాలి దానికోసం అని చెప్తున్నారు బాబా. బాబాని పొంది విశ్వాన్ని పొందుతున్నా ఈ నశ ఉండాలి ఎప్పుడు. ఓం శాంతి. पाके हमने तो स्वर्ग है पाया, तुम्हें पाके हमने तो
स्वर्ग है पाया, तुमको है पाया, सब कुछ है पाया। तुम्हें पाके हमने स्वर्ग है पाया, तुम्हें पाके हमने। यादों की तेरी मस्ती है छाई, खुशियाँ पार बाबा हमने है पाई। आँखों में हमने तुमको समाया, तुम्हें पाके हमने स्वर्ग है पाया, तुम्हें पाके हमने। सागर का मंथन होने लगा है, सागर का मंथन होने लगा है, वाणी में जो है आने लगा है। जब से है मुरली का गीत बनाया, तुम्हें पाके हमने स्वर्ग है पाया, तुम्हें पाके हमने। बाबा से